నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో అభివృద్ధి శూన్యమంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల కరోనా సమయంలో కూడా ఎకానమీని నిలబెట్టింది మన పథకాలే అని స్పష్టీకరణ కరీంనగర్ వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు తోటపల్లి గ్రామం వద్ద మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన కేసీఆర్ గుంటూరు రూరల్ పరిధిలో ముమ్మరంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని ఎన్నికల ప్రచారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన బలసాని దుబ్బాకలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి భారీ రోడ్ షో ఓడిపోయిన వారికి టికెట్ ఎందుకు ఇచ్చారన్న కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రఘునందన్ రావు ఏపీలో ఈ 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. ఈ 4 ఏళ్ల 10 నెలల సమయంలో పయనీర్ అల్యూమినియం, అపోలో టైర్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గాయత్రి వంటి భారీ పరిశ్రమలు వచ్చాయని ఇవన్నీ 1000 కోట్లు 2000 కోట్లకు పైబడి పెట్టుబడులు పెట్టిన సంస్థలని వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కర్నూలు ఎయిర్పోర్టు, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 10 షిప్పింగ్ హార్బర్లు, 6 షిప్ ల్యాండింగ్ సెంటర్లు ఇదంతా మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. మధ్యలో కోవిడ్ వచ్చిందన్న సంగతి మర్చిపోరాదని సజ్జల పేర్కొన్నారు. 2 ఏళ్లు కోవిడ్ తోనే సరిపోయిందని ఆ సమయంలోనూ ప్రభుత్వం యాక్టివ్ గానే ఉందని స్పష్టం చేశారు. కోవిడ్ సంక్షోభం వేళ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఇతర క్షేత్రస్థాయిలో సిబ్బంది అందించిన సేవలు బ్రహ్మాండంగా ఉన్న సంగతి అందరికీ తెలుసని అన్నారు. కోవిడ్ టైంలో కూడా మనం ఎకానమీని నిలబెట్టింది ఇదే నిలబెట్టింది. మిగిలిన స్టేట్స్ అన్ని కూడా సెంటర్తో సహా కష్టాలు ఏదైనా కూడా ఇక్కడ ఎకానమీ మాత్రం కూలిపోకుండా నిలబడగలిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి, ఎల్లకాలం మనం ఇచ్చి తాయిలాలు ఇవ్వడము, వాళ్ళను దాని మీద ఆధారపడేటట్టు చేయడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగడం అనేది ఆయన చేసిన పెద్ద కంట్రిబ్యూషన్ స్టేట్కు. ఇది నిజంగా కూడా అభివృద్ధి కూడా ఉపయోగపడింది. ఇది కాక వెల్త్ క్రియేషన్, అసెట్స్ క్రియేషన్ అంటే 15,000 విలేజెస్లో 15,000 విలేజ్ వార్డ్ సెక్రటరియట్లు కానీ, 10,000 క్లినిక్స్ కానీ, రైతు భరోసా కేంద్రాలు 10,000 కానీ, ఇవన్నీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అలాగే దానికి మించి 31 లక్షల ఇళ్ల స్థలాలు అవి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇవ్వడము, దాని వాల్యూ ఎంత లెక్క వేసుకుంటే అది ఎక్కడికి పోతుంది? ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి పేదరికంలో నుంచి వాళ్ళు తాము కూడా 4 రూపాయలు సంపాదించుకోవడమే కాకుండా మరింత పెరగడానికి కూడా అవకాశం వచ్చే రకంగా ఒక స్కోప్, ఒక అవకాశం, ఛాన్స్ క్రియేట్ చేయడం అనేది ప్రభుత్వం చేసిన పెద్ద డెవలప్మెంటల్ యాక్టివిటీ. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపు కొరకు కరీంనగర్ పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బెజ్జంకి మండలంలోని తోటపల్లి స్టేజ్ వద్ద కొద్దిసేపు ఆగి కార్యకర్తలకు అభివాదం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. తోటపల్లి గ్రామంలోని మహిళలు పలువురు మంగళహారతులతో హాజరు కాగా బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడికాయలతో దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికారు. తోటపల్లి గ్రామం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్వగ్రామం కావటం విశేషం. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ గుంటూరు రూరల్, అంకిరెడ్డిపాలెం, పొత్తూరు నాయుడుపేట, ఓబులు నాయుడుపాలెం, కొత్తూరు, దాసరిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ముందుగా భారీ ర్యాలీలు పాల్గొన్నారు.
తదుపరి జగనన్నకు ఓటు వేసి సీఎం చేయాలని పేద బలహీన బడుగు వర్గాలకు ఆశాజ్యోతి జగనన్నని మనం జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని కనుక జగనన్న ఓటు వేయాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు ఎలా గెలుస్తాడు అని ప్రశ్నించిన కేసీఆర్ ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ కు బాజిరెడ్డి గోవర్ధన్ కు ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అక్బర్పేట భూంపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు అడిగే కృష్ణ, అల్మాస్పూర్ పోషమైన అశోక్, పోచమైన రాజు, పులిమామిడి, నెల్లూరు సిద్దిరాములు, నెల్లూరు దశరథం, ఎంఆర్జీ నందీశ్వర్ గౌడ్, గొర్రె రత్నయ్య మరియు భారీ ఎత్తున బైక్ ర్యాలీలో ముఖ్య నాయకులు మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నువ్వు వచ్చి మెదక్ వచ్చి అడుగుతావు రఘునందన్ దుబ్బాకల జిల్లాలో మెదక్ ఎట్లా జరుగుతావో అడుగుతున్నావు. అయ్యా కేసీఆర్ గారు జర కాన్ కోల్ కేసులో పెద్దపల్లిలో నువ్వు బీఫామ్ ఇచ్చి పోటీ చేపిస్తున్నావు కదా ఎంపీగా. కొప్పుల ఈశ్వర్ అనే నీ మాజీ మంత్రి పెద్దపల్లిలో ఓడిపోయిన ఎమ్మెల్యేలో గెలిచిన ఒకసారి యాడ్ చేసుకో. రాత్రి కూడా ఓట్స్ లేకపోతే పొద్దుగాల పేపర్ అని చెప్తారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలో ఓడిపోయిన కొప్పుల ఈశ్వర్ కి బీఫామ్ ఇచ్చినప్పుడు మరి ఈయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా రేపు ఎంపీ ఎట్లా గెలుస్తారని యాదికి రాలేదా కేసీఆర్ గారు? నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ అనే ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చినావు. బాజిరెడ్డి గోవర్ధన్ రావు నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలో ఓడిపోయింది కేసీఆర్. ఎమ్మెల్యేలో ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్ కి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తావు. మరి ఇప్పుడు ఓసే లేవా సారు? నేను మాట్లాడగలుగుతా నీకంటే బాగా, నేను కూడా నీకంటే గట్టిగా చేయితానన్నారా అని ఇదే చౌరస్తా మీద నిలబెట్టి వచ్చినది. నీట్గా జవాబు పచ్చాల్సిన చెప్పినది. ఉడత ఊపిలోకి భయపెట్టేటోడు కాదు రఘునందన్. యాది గుంచుకో సార్. మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతా. మీరు మర్యాద తప్పితే నాకంటే మంచి భాష ఇంకెవరికి రాదు కేసీఆర్. యాది గుంచుకోని చెప్తా ఉన్నా. పక్క పార్టీలో సిరిపూర్లో ఓడిపోయిన ఆయన తీసుకొచ్చి నాగర్ కర్నూలులో ఎంపీకి పోటీ చేపిస్తుండ్రు క్యాండిడేట్ లేకపోతే. మరి ఆ రోజు ఏమైంది? ఆయన ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, సిరిపూర్లో ప్రజలు ఎత్తనుకున్నారు కదా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గరికపాడు మరియు మండలవారిపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలిసాని కిరణ్ కుమార్ తమ్ముడు సుమంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గరికపాడు వైసీపీ నాయకులు పైనేని నవీన్, బండ్లవారిపాలెం వైసీపీ నాయకులు పల్లా సూర్యనారాయణ, సర్పంచి రాహిల్లమ్మ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మర్చిపోవద్దు, మర్చిపోతాను. జగన్ గారు కలిసేద్దాం, కలిసాడు నమస్తే అమ్మా. నమస్తే. ఎమ్మెల్యే గారి తమ్ముడిని దాని గుర్తు ఓటేసి గెలిపించాలమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఇంట్లో అందరికి చెప్పండి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ కోరారు. బోడుప్పల్, ఫిర్జాదిగూడ జంట మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ ఫర్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాలలో ఓటు శాతం పెరుగుతుంది కానీ పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గిపోతుంది. కాబట్టి రాజ్యాంగం కల్పించి ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎన్నికల రోజును హాలిడేగా భావించకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్గనైజర్ శంకర్ గౌడ్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు ఎలాంటి 1 రూపీ కూడా సింగిల్ ఎన్పీ కూడా ఆశించకుండా ఫ్రీగా ఆయన డ్యూటీ, ఆయన నిధుల్ని నిర్వహించుకుంటూ మనకు మా వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా వాకింగ్ ఇక్కడికి రాగానే ఏంటంటే మనం ఏదో వాక్ చేస్తాము,
దాంట్లో కూడా ఏంటంటే మనం ఫిట్నెస్ పెంచుకోవాలని అంటే దానికి ఒక టెక్నికల్గా వెళ్ళాలి. మనం ఏదో రోజు వాకింగ్ చేస్తాం, ఇంటికి పోగానే అది సరిపోదు. మనకి ఏంటంటే మనం ప్రాపర్గా చేయకుంటే మనకు కాలు నొప్పి రావడము ఇప్పుడు ఇవన్నీ వస్తుంటుంది. సో ఒక ప్రాపర్ టెక్నికల్గా ఆయన చేపిస్తున్నారు. ఆయన సారథ్యంలో చాలామంది ఇక్కడ హాఫ్ మారథాన్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. దానికంటే ముందు ఏంటంటే మన నాగభూషణం సార్ ఆయన రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేసిర్రు. ఎక్కడ ఇండియాలో ఎక్కడ మన ఈవెంట్స్ జరిగిన పార్టిసిపేట్ చేస్తారు. మారథాన్ 4.5 అవర్స్లో ఈజీ కొట్టేస్తారండి నాగభూషణం సార్ గారు అని ఈసీలో ఉంటారు. ఇట్లా వెంకట్రావు సార్ ఆయన కూడా రిటైర్మెంట్, ఆయన కూడా చేస్తారు. మోహన్ రెడ్డి సార్ ఉన్నారు, అక్కడ ఉన్నారు మోహన్ రెడ్డి సార్, ఆయన కూడా మారథాన్ చేశారు. దగ్గర ఎన్నో అండి, కనీసానికి ఒక 30-40-50 ఈవెంట్స్ దాకా పార్టిసిపేట్ చేసిన వీళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఏజ్ కూడా ఒక్కొక్కరి 70-80 సంవత్సరాల ఏజ్, వాళ్ళు ఇప్పటికీ మారథాన్ చేస్తారు. మన యువకులు చాలా మంది ఉన్నారు. యువకులు ఎందుకు చేయకూడదు, మారథాన్ ఎందుకు చేయకూడదు, హాఫ్ మారథాన్ ఎందుకు చేయకూడదు? సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాకింగ్ రన్నింగ్ అలవాటు చేసుకోవాలి, హెల్తీగా ఉండాలి. అందరినీ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా హెల్తీగా ఉంచాలి. ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మనం మండే రోజు ఉంది కదా, జనరల్ ఎలక్షన్స్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి ఒక పండుగ వాతావరణం తీసుకురావచ్చి అందరినీ ఓటు వేయించాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ నిర్వహిస్తుంది, జనరల్ ఎలక్షన్స్. కాబట్టి ఏ పార్టీకి సంబంధించిన స్లోగన్స్ ఇవ్వద్దు, ఏ పార్టీకి సంబంధం కాదు. మనము అందరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ రన్ ఫర్ ఓట్ అనేది నిర్వహిస్తున్నాము. కాబట్టి మనం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్యాక్ గేట్ ఇట్లకెళ్ళి బ్యాక్ గేట్కి వెళ్తాం. బయటకు వెళ్ళి మన 40 ఫీట్స్ బుద్ధనారు పోయి ఉప్పల్ టిప్ప ముందుకెళ్ళి పడి అట్లా స్ట్రేట్ పడి ఇక్కడ మళ్ళీ ఇక్కడికే వస్తాము. ఎవరు దయచేసి స్లో అయినా సరే రన్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. ఎందుకంటే మనం అందరిలోన అవేర్నెస్ కల్పించాలి. ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. మన ఊర్లో తీసుకుంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఓట్లో పాల్గొంటున్నారు. ఈ సిటీ వరకు వస్తే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ మన వర్గం అనేది ఇది మల్కాజ్గిరి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ముఖ్యం అదే. భారతదేశంలో పెద్దదైన మన ఈ లోకసభ నియోజకవర్గాన్ని మన ఓటింగ్ శాతం కూడా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ మన ఈస్ట్ హైదరాబాద్లో ఎక్కువ భాగం కాబట్టి మన ఈస్ట్ హైదరాబాద్లో ఉండడం మనకు అదొక గర్వకారణము. ఇంత పెద్ద లోకసభ నియోజకవర్గం కాబట్టి మన ఓటింగ్ శాతం అందరినీ ఇలా చేయడం వల్ల అందరిలో అవేర్నెస్ వస్తుంది. అందుకే ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. కాబట్టి ఇది ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, అంతా ఎన్జిఓస్ అంతా ఎంప్లాయీస్ ఉన్నాము. కాబట్టి అందరినీ మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా ఓటు హక్కు వినియోగించే విధంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఎవరు వేరే పార్టీ విషయంలో ఆలోచించవద్దు. పాయకారావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు చిక్కాల రామారావు ఆధ్వర్యంలో పాయకారావుపేట మండలం వెంకటనగరం గ్రామం మరియు పాల్మాన్పేట పంచాయతీ కోర్లయ్యాపేట గ్రామంలో టీడీపీ నుంచి 40 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో జాయినింగ్ అయ్యాయి. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ సీఎం జై జగన్ జై జగన్ జై జగన్ సీఎం. బెజ్జంకి మండలంలోని గ్రామాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని లక్ష్మీపూర్, వీరాపూర్, తోటపల్లి గ్రామాల్లో కేంద్ర పోలీస్ బలగాలతో పోలీస్ కవాతును ఆయా గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బెజ్జంకి ఎస్ఐ జె కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని, ఎలాంటి ఒత్తిడిలకు లొంగకూడదని కోరారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ఎస్ఐతో పాటు సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వారెడ్డి, బెజ్జంకి పోలీస్ కానిస్టేబుల్ జె శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముచ్చింతాల, ఆల్లూరుపాడు,
పోలంపల్లి గ్రామాల నందు రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామ్నేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తాతినేని పద్మావతి, డాక్టర్ నూరి పర్వీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని తెలియపరుస్తూ అలాగే నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కరికి మంచి చేశారని అన్నారు. ఆయన సహకారంతో జగ్గయ్యపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. పోలంపల్లి నుండి తెలంగాణ రాష్ట్రం చిన్న మాండ వరకు ₹1 వ్యయంతో రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ ఎక్స్ రోడ్ నుండి శంకర్పల్లి చౌరస్తా వరకు రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొని ప్రసంగించారు. మోదీకి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయాలంటే నరేంద్ర మోదీని కలవాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అన్ని కష్టాలే, కరెంటు కోతలు, 4000 కరువు, పంటలు ఎండిపోతున్నా, వానపడి పంటలు నాశనం అవుతున్నా ప్రభుత్వం పట్టింపు లేదు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ ఈ చేవెళ్ల గడ్డ మీద రంగారెడ్డి జిల్లా రక్తం ఉన్నది. ఈ గడ్డ మీద పుట్టిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటు వేయాలని కోరారు. వేరే గడ్డ మీద పుట్టి ఈ గడ్డపైకి వచ్చి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆ విధంగా మనం ప్రమాణం చేసి ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలి. చేవెళ్ల బీజేపీ గెలుపు ఖాయం. కేంద్ర మంత్రిగా కొండా విశ్వేశ్వరరెడ్డి చూడబోతున్నారు. కొత్త చేట్ల ఏం పెట్టి పోయిండు, చిప్ప పెట్టి పోయిండు, ఏమీ లేవు. కరెంటుకు పైసలు లేవు, జీతాలకు పైసలు లేవు. ఇవాళ కరెంట్ కోత అయిందా? ఇవాళ కరెంట్ కోతలు, తాగునీళ్ళ కరువు, పంటలు ఎండిపోతున్నాయి. మళ్ళా మన వానకు మొత్తం నష్టమైనవి. దేనికి పైసలు లేవు. అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ వర్కర్స్ కు నవంబర్ జీతాలు మొన్న పడ్డాయి. అయితే చిప్ప చేతుంది. అవసరం ఎక్కడ పోవాలి? పెద్దన్న దగ్గర పోవాలి. ఈ మన చీఫ్ మినిస్టర్ పెద్దన్న ఎవరు? ఢిల్లీ మోడీ. ఈ రోజు మోడీ దయతోటే ఈ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఇంకా ముందు చూడరు. ప్రజలకు ఇబ్బందులు పడకుండా 9,000 కోట్లు ఇస్తేనే ఈ కరెంట్ వస్తుంది. ఆ ఆర్టీసీ బస్సుల డీజిల్కు పైసలు ఈ ప్రభుత్వం. మళ్ళీ అంటాడు ఏమీ ఇయ్యలేదు. అరే ఇచ్చిన అన్ని కూడా మోడీయే. 5 కేజీల కానీ వీళ్ళకి చేత కాలేదు. ఇది హైవే ఉంటుండి ఇప్పటి వరకు భూ స్వీకరణ చేత కాలేదు. 930 కోట్లతోటి ఇది మన్నెగూడ నేను చౌతలకి అయింది కానీ ఇది కాలేదు. ఎన్నో చేసిండు మోడీ గారు. ఆంగర్కి శ్మశాన వాటికలు కూడా మోడీ కట్టించిండు. కానీ మోడీ అంటే నమ్మకము. అందుకే మనం గర్వంగా మనం అడుగుతేది మోడీకి ఓటేమని. ప్రతి ఒక్కటి ఇచ్చిండు. ఎన్నో అడగకుండా ఇచ్చిండు. మనం 5 కేజీలు బియ్యం అడిగినామా? ఇయ్యలేదు. మనము బ్యాంక్ అకౌంట్లు అడిగినామా? ఇయ్యలేదు. నాకు బాత్రూమ్ ఓటేస్తామని అడిగినామా? అడగలేదు. అయినా కూడా బియ్యం ఇచ్చిండు, బాత్రూమ్ ఇచ్చిండు, బ్యాంక్ అకౌంట్ ఇచ్చిండు. బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఏం లాభము అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అందులో బ్యాంక్ లో పైసలు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఏం లాభం అన్నారు. తెలియదు. ముందు చూపు లేదు, అవగాహన లేదు. అయ్యా మీరు గాలికుందా? ఉపాధి హామీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఎంత ఇచ్చింది? ₹150 ఇచ్చింది దినానికి. దాంట్లో ₹70 లంచం ముంగ చేతికి ₹80 మిగిలేదు. ఇప్పుడు ఉపాధి హామీ ₹300. అది ప్రతి నయా పైసా బ్యాంక్ లో పడుతుంది. ఎవరికి లంచం అవసరం లేదు, ఎవరిని ఆఫీసర్ కాలు మొక్కన అవసరం లేదు. అందుకే బ్యాంక్ అకౌంట్లతో ఇంత లాభం అవుతుంది.
ఊర్లో ఆ 3 మోటార్ సైకిల్ నూరుగా 300 మోటార్ సైకిల్స్, ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్స్. మోడీ రాకముందు బ్యాంక్ అకౌంట్ లేకుండే, లోన్లు తీసుకోలేక ఉండే, మోటార్ సైకిల్ కొనకుండే. ఎన్నో చేసిండు ఆయన. కానీ ఒక రోజు ఆయన చెయ్యి సాపిండు, చెయ్యి సాపి అడిగిండు, నాకు 12 రూపాయలు, 11 రూపాయలు, 10 రూపాయలు అని చెయ్యి సాపి అడిగిండు. ఎందుకు? 500 ఏళ్ల కింద మన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తున్న ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. వందలాది సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొని గీతకు స్వాగతం పలుకుతూ గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ గ్రామాల్లో చేసే వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని చూస్తుంటే గెలుపు తథ్యమంటూ పలువురు నోటా వినిపిస్తున్నాయి. గీతా ప్రచారంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలుస్తూ పలకరిస్తూ ఓట్లు అడిగే రీతిలో ఆప్యాయత, అనురాగాలు కనిపిస్తున్నాయి. 2 రోజుల్లోకి వచ్చేసాయి. 3వ రోజు ఎన్నికలు మర్చిపోవద్దు. సహకారం ఓట్లందరూ కూడా 2 ఓట్లు వేసేయండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఆడపడుచు మీద అభిమానంతో ఈ రోజు దుర్గాడ గ్రామంలో ప్రచారానికి వస్తే అందరూ కూడా చాలా అభిమానంగా, ఆనందంగా, సంతోషంగా, ఉత్సాహంగా మీరందరూ వచ్చి స్వాగతం పలికినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ స్వామివారి యొక్క పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని మనం ఇప్పుడు ఊళ్ళో గ్రామం అంతా కూడా పర్యటించడానికి వెళ్తున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించాలి అని కోరుతా ఉన్నాము. శ్రీను గారు, నానాజీ గారు తొందరగా నడిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత 6వ వార్డు కౌన్సిలర్ దేమె యాదగిరి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో కౌన్సిలర్ దేమె యాదగిరి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి అత్యధిక తీసుకువచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జై కాంగ్రెస్. ఈ రోజు రామాయంపేట మున్సిపాలిటీలోని 6వ వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, గెలిచిన తర్వాత 4 నెలల్లోనే మరి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని 6 గ్యారెంటీల అమలు దిశగా మరి 5 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కింది. మరి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మైనంపల్లి హనుమంతన్న కానీ, మరి మెదక్ నియోజకవర్గంలో మన రోహిత్ రావు గారు కానీ నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళు ప్రజా సంక్షేమానికి కృషి చేస్తూ ఎప్పుడు కూడా అన్న అంటే నేనున్నానని వాళ్ళు అన్ని సమస్యలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉండి 24 గంటలు కష్టపడుతారు. కాబట్టి మరి ఈరోజు మనము అదే బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి మరి బీసీలకు రాజ్యాధికారం కలవాలని మనమే అంటున్నాం. కాబట్టి మనమంతా బీసీలందరం ఏకమై ఒకసారి నీలమ్మద్ గారికి చేతి గుర్తుపైన ఓటేసి అతన్ని ఢిల్లీ పంపిస్తే మరి మన సమస్యలను కూడా త్వరితగతిన తీర్చే అవకాశం ఉంది. కాబట్టి మన రామాయంపేట మరి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనము చేతి గుర్తు కోటేసి రోహిత్ రావు గారికి మద్దతు తెలిపి మరి అలాగే నీలమ్మద్ గారిని గెలిపించుకుంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 2 కూడా మననే ఉంటారు. కాబట్టి మరి ఈ 5 సంవత్సరాల అభివృద్ధి. జి కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామం పసుపుమయంగా మారింది. మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెలగలేరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. యువకులు, రైతులు, స్థానికులు, శ్రామికులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. అందుకు సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అన్నా మేమంతా మీలాంటిగా నడుస్తామంటూ మా ఓట్లన్నీ సైకిల్ గుర్తుకేమంటూ అపూర్వ స్వాగతం, అఖండ స్వాగతం పలుకుతూ
శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామంలో జోరుగా కొనసాగుతున్న బీసీవై పార్టీ ప్రచారం. ఎమ్మెల్యే అభ్యర్థి పానిల ప్రసాద్ ప్రచారంలో మాట్లాడుతూ బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ ను చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని కోరారు. చెరుకు రైతు గుర్తును గెలిపించగానే విద్యార్థులకు ఫ్రీ విద్య బోధన, ప్రతి పాడి రైతుకు ఒక ఆవును, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఫ్రీ వైద్యం, గ్రామంలో ఉండే త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవగానే తనకున్న 2 ఎకరాల పొలంను పేదలకు ఇస్తానని తెలిపారు. చదువు ప్రతి పిల్లలకి కూడా ఎల్కేజీ నుండి పీజీ చేసే వరకు కూడా మా పార్టీ కానీ గెలిస్తే అంతా ఏ స్కూల్లో చదివించుకోండి, అంతా ఫ్రీ అని మా రామచంద్రరావు గారు చెప్తారు. ఈ రోజుల్లో చదువుకోవడం అంటే మామూలుగా ఎల్కేజీ కుదరకైనా సంవత్సరానికి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే డిగ్రీ పీజీలు చేయాలంటే రామచంద్రరావు గారు 500 నుంచి 5 లక్షలు ఖర్చానే రామచంద్రరావు గారు పార్టీ కానీ వస్తారు. అంత వృద్ధి అంత వృత్తిది అని మ్యానుఫ్యాక్చర్లు కూడా తీశారు. ఇది బీసీ పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల నుండి వచ్చే పార్టీ, 139 కులాల నుండే పార్టీ. అయ్యా నేను ఇంకోటి ఏంటంటే తీరాక ఎవరికి కూడా స్థలం లేకపోయినా ఇల్లు లేకపోయినా రామచంద్ర యాదవ్ గారు 10 సెంట్లు స్థలం ఇచ్చి కాయగూరలు పండించుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తానన్నాడయ్యా. అది మీరందరూ మర్చిపోకండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారంగా పొంగులూరు ఆవులంటే ఇప్పుడు మన ఆవులు కాదు, పొంగులూరు ఆవులు చిన్న ఆవులు. అవి ఎమ్మెల్యేల ఇంట్లంట, ఎంపీ ఇంట్లంట, పెద్ద పెద్ద బాగా డబ్బు గల ఇంట్లో ఉంటాయి. అలాంటి ఆవుని ఎంత పేదవాళ్ళైనా ఎంత డబ్బు గలకైనా ఇంటికి ఒక ఆవిస్తున్నాడు మన పార్టీ, భారత చైతన్య పార్టీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీలో అభివృద్ధి శూన్యమంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారులు సజ్జల. కరోనా సమయంలో కూడా ఎకానమీని నిలబెట్టింది మన పథకాలే అని స్పష్టీకరణ. కరీంనగర్ వెళ్తున్న మాజీ సీఎం కేసీఆర్ కు తోటపల్లి గ్రామం వద్ద మంగళహారతులతో స్వాగతం పలికిన మహిళలు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన కేసీఆర్. గుంటూరు రూరల్ పరిధిలో ముమ్మరంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని ఎన్నికల ప్రచారం. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన బలసాని. దుబ్బాకలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి భారీ రోడ్ షో. ఓడిపోయిన వారికి టికెట్ ఎందుకు ఇచ్చారన్న కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రఘునందన్ రావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.